AP39 టీవీ ఎప్పుడు చూసినా ఈ గొడవల వీడియోలు, ఈ కొట్లాటలు, విమర్శలు ఇవే ఉంటాయా, ఇంకేం ఉండవా అనుకునే వాళ్ళకు ఒక చక్కటి మంచి పని AP39 టీవీ చేసింది. అందుకు ఎమ్మెల్యే గారు ఏ విధంగా సహకరించారు, ఆ మంచి పని ఏంది అనేది ఒకసారి వివరాల్లోకి వెళ్తే, గత సంవత్సరం పైన KSN డిగ్రీ కాలేజ్లో హాస్టల్లో ముఖ్యంగా ఎలుకలు ఎక్కడ పడితే అక్కడ పందికొక్కులు, ఎలుకలు భయంకరంగా నిద్రలేని రాత్రులు గడిపారు అక్కడున్న అమ్మాయిలు. అది AP39 టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ అమ్మాయిలతో కూడా వాళ్ళ బాధ వినిపించాం. ఎప్పుడైతే మనం న్యూస్ పెట్టినామో అప్పుడు తక్షణం ఎమ్మెల్యే గారు స్పందించారు. చిన్నప్పుడు ఏదో నాకు ఒక పాట గుర్తొచ్చింది, చిన్నప్పుడు పాడుకునే వాళ్ళం. ABCD ఎలుకల బాధ, పొద్దున లేస్తే పిల్లల బాధ, బయటికి వెళ్తే అప్పుల బాధ, ఇంటికి వస్తే పెళ్ళాం బాధ అనే పాట గుర్తొచ్చింది. అట్లా పాపం వీళ్ళకి ఎలుకల బాధ. పొద్దున్న లేచినాల నుంచి ఎప్పుడే ఎలుకలు వస్తాయో తెలియదు, ఏడ కొరుకుతాయో తెలియదు. పిల్లలకు కొరికి హాస్పిటల్ అడ్మిట్ అయినారు. దీనిపైన మనం వెలుగులోకి తీసుకొస్తే దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి పోతానే ఎమ్మెల్యే వెంబడే హుటాహుటిన నెక్స్ట్ డేనే వచ్చారు. అవన్నీ మన దగ్గర ఫైల్ ఉన్నాయి కాబట్టి అన్ని చూపిస్తున్నాం. ఎమ్మెల్యే గారు వచ్చి చెత్త చెదారము, బిల్డింగు, అక్కడ వసతులు లేమి ఇవన్నీ కూడా చూసి చెల్లించిన ఎమ్మెల్యే పిల్లల్ని కూడా అడిగాడు, ఏమమ్మా ఎట్లుంది ఫుడ్డు ఏంటి అని వారితో అడుగుతున్న ఈ వీడియో కూడా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏం కావాలా ఏందని ఎమ్మడే నారా లోకేష్ గారి దృష్టికి తీసుకుపోయి అసెంబ్లీలో కూడా మాట్లాడి 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి హుటాహుటిన ఆ బిల్డింగ్ అందరితో ఆగకుండా పనులు ఫాస్ట్గా చేసేటట్టు చూసి, ఇక్కడ గతంలో వీడియో ఇది. ఆ తర్వాత నిన్న లేక మొన్న ఇదే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా MP గారు, జిల్లా అధ్యక్షుడు ఇది చూస్తున్నాం కదా, వాళ్ళు ఏ విధంగా స్వాగతం పలికారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసాం మనం. అంటే ఒక న్యూస్ పెడితే ఏదో విమర్శలు, గొడవలు ఇవే కాదు, AP39 టీవీ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ ఎలుకల బాధ నుంచి ఈ పిల్లలు ఈరోజు ఆనందంగా స్వాగతం పలికి ఎమ్మెల్యే గారికి నిజంగా పూలవర్షం కురిపించారని చూడండి. ఎంత చక్కగా అలంకరించేసి పండగ వాతావరణంలో ఇక్కడ ఎమ్మెల్యేను, MP అలాగే జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు గారు, మరికొంతమంది తెలుగుదేశం పార్టీ లీడర్లు అందరూ వచ్చి నిన్న లేక మొన్న ప్రారంభోత్సవం చేశారు. ఇది ఒక మంచి వార్త. నాకు ఎందుకో కొంచెం చాలా సంతోషం అనిపించింది. ఆ పిల్లలు కూడా చాలా ఆనందంగా, అబ్బా నాయన ఎలుకల బాధ తప్పించినారు స్వామి మాకి అని. అక్కడ వంటగది కావచ్చు అదంతా కూడా చాలా చాలా అంటే బాగా నీట్గా చేశారు. దీనిపైన పిల్లల మొహాల్లో ఆనందం చూడండి మీరే ఒకసారి. అందుకని అప్పుడప్పుడు మంచి పనులు కూడా AP39 టీవీ చేస్తుంటుంది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా సహకరించి తక్షణం స్పందించి అక్కడ 50 లక్షలతో బిల్డింగ్ నిర్మించి ఆ వంటగది కావచ్చు ఆ ఎలుకల బాధ లేకుండా చేశారు. వాళ్ళందరూ కూడా పిల్లల మొహాల్లో, ఎందుకంటే పేద పిల్లలు ఎక్కడెక్కడ పల్లెల నుంచో వచ్చి చదువుతుంటారు, వారికి అన్ని ఫెసిలిటీస్ ఉండవు. అలాంటి వారికి నిజంగా ఫెసిలిటీస్ కల్పించి మన వార్తకు స్పందించి ఎమ్మెల్యే గారు తక్షణ బిల్డింగ్ శాంక్షన్ చేపించారు. కాబట్టి నిజంగా ఆ పిల్లలు అందరి తరపున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఎప్పటి నుంచో గుల్జార్పేటలో ఆ అమ్మవారి గుడి రోడ్డు ఒకటి ఉండే కదా, చిన్న వర్షం వస్తే చాలు మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా రోడ్డు మీద ఉంటుంది. ఆ డ్రైనేజ్ వాటర్లోనే నడుచుకుంటా గుళ్ళేకి వెళ్ళాల్సి వచ్చేది. దీనికి సమస్య పరిష్కారం ఎవరు చేయలేరా అంటే ఎమ్మెల్యే వచ్చిన తర్వాత గుల్జార్పేట రోడ్ బాగా హైట్ చేసి బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు ఆ సమస్య కూడా లేదు, దాన్ని కూడా చూపిస్తాం. మంచి పనులు కూడా చేస్తుంటారు. AP39 టీవీ వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు స్పందించినందుకు ఈ పిల్లలందరి తరఫున మరి ఒక్కసారి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తుంది AP39 టీవీ. KSN కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది. ఇక్కడ అమ్మాయిలు హాస్టల్స్లో ఉంటున్నారు. ఇక్కడ 2 బ్లాక్స్ ఉన్నాయి. అందులో 470 నంబర్ పిల్లలు ఉంటారు. అయితే అవి ఇంతకు మునుపు ఈ ప్రాబ్లం ఏం లేదు, మాకు ఎలకల ప్రాబ్లం అనేది లేదు. ఎస్టర్డే కాక డే బిఫోర్ ఎస్టర్డే వీ ట్రేస్డ్ దట్ ప్రాబ్లం వచ్చింది. పిల్లలు ఎలకలు వచ్చాయి. ఎలకలు వచ్చిన తర్వాత ఒక్కరిని ఇద్దరిని పిల్లలు కొరకడము
జరిగింది. అది మా నోటీస్కి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ లోపల పిల్లలు కొన్ని తినుబండారాలు పెట్టుకుంటే అవి కూడా అన్నీ కూడా రిమూవ్ చేయించడం జరిగింది. ఆ తర్వాత కొరికిన పిల్లలకు నిన్న మార్నింగు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ రిజిస్టర్ చేయించి వ్యాక్సినేషన్ కూడా వేయించినామండి. పిల్లలు వేసుకోవడానికి ఇష్టపడలేదు. వాళ్ళని కౌన్సిలింగ్ చేసి కంపల్సరీగా ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ కాబట్టి ఎలుకలు కొరకడం అన్నది వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏం రాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు తీసుకెళ్ళి వేయించడం జరిగింది. ఆ తర్వాత కూడాను మిగతా పరిసరాలన్నీ కూడా ఎందువల్ల వస్తున్నాయి అనేది గమనించితే ఇక్కడ పక్కన సైడ్ డ్రైనేజ్ ఒక కాలువలో వాటర్ పోకుండా వేస్ట్ వాటర్ పోకుండా మా క్యాంపస్ నుంచి ప్రాబ్లం అయినప్పుడు 2 వీక్స్ బ్యాక్ మేము మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పడం జరిగింది. శానిటరీ సెక్రటరీ వచ్చి క్లీన్ చేయడం కూడా జరుగుతుందండి. అది ఇంకా ప్రాసెస్లో ఉంది. సైడ్ కాలువలో ఉండేటువంటి వేస్ట్ చెత్త చెదారం అంతా ఎత్తి వేస్తున్నారు రోడ్డు వైపు ఆర్టీఓ ఆఫీస్కి మా కాలేజీకి మధ్యలో ఉన్నటువంటి కాలువలో. సో మేబీ దానివల్ల కూడా డిస్టర్బ్ అయినవి ఇక్కడికి వచ్చిండవచ్చు. ఇంత మునుపు ఇటువంటి సమస్య లేదు. ఈవెన్ కాలేజ్ క్యాంపస్లో కూడా ఎస్టర్డే మేము ట్రేస్ చేశామండి. ఒక ఎలక తిరగడం పిల్లలు అరవడము జరిగింది. అలాగే ఇక్కడ ఇంకా ఒక చిన్న విషయం ఏమంటే మాకు ఈ క్వాడ్రాంగుల్లో హాస్టల్ క్వాడ్రాంగుల్లో ఒకవైపు అంతా కన్స్ట్రక్షన్ అయింది. ఇంకా 2 వైపులా మాకు కన్స్ట్రక్షను ఇన్కంప్లీట్ మధ్యలో ఉన్నాయన్నమాట. సో ఆ గదుల్లో కూడా కొంత మాకు అది యూస్ఫుల్గా లేదు. ఇప్పుడు లైవ్లో లేవు కాబట్టి అక్కడి నుంచి కూడా ఎలుకలు వచ్చిన అవకాశం ఉందండి. సో అవి కూడాను మాకు ఎటువంటి ఫండ్స్ లేక మధ్యలో ఆగిపోయినాయి అంతే. అవి ఇన్కంప్లీట్గా ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేయమని చెప్పి మేము కలెక్టర్ గారికి వినతిపత్రం సబ్మిట్ చేశాము. అలాగే ఎంపీ గారిని కూడా కలిసి చెప్తే వారు కూడా బాగా స్పందించి ఒక ఆర్ఓ ప్లాంట్ అలాగే ఒక ఈ ఇన్కంప్లీట్ రూమ్స్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పినారండి. అది కూడా ప్రాసెస్లో ఉందండి. సిపిఓ గారు అందరూ కూడా చూస్తున్నారు. విదిన్ ఫ్యూ డేస్లో మేము మొదలు పెట్టామని కూడా చెప్పడం జరిగింది. అంతలోపల ఇది అనుకోని సంఘటన మాకు జరిగింది. రూమ్లో తలుపులు ముఖ్యంగా సమ్మర్ కాబట్టి పిల్లలు ఇండివిజువల్ రూమ్స్ అలాంగ్ విత్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఆ పిల్లలు మామూలుగా తలుపులు గడి పెట్టేసుకొని పడుకుంటారు. ఈ సమ్మర్ వల్ల పిల్లలు కొంచెం పరీక్ష సమయం అందులో చదువుకుంటూ ఉంటారు నైట్ 12 వరకు కూడాను. సో తలుపులు తీసి ఉంచిన దానివల్ల అవి కారిడార్లో నుంచి ఎంటర్ అయినాయండి. దానికి కూడా మిగతా అన్నీ మేము రాత్రి కూడా నిన్న ఈవినింగ్ కూడా మేము ఉండడం జరిగింది. అన్నీ మొత్తం ఇక్కడ పైన ఏదైనా హోల్స్ ఉంటే కూడా అవన్నీ పూడిపించడం జరిగింది. నైట్ ఏమీ మాకు సమస్య లేదండి. పిల్లల దగ్గర నుంచి అది ఇన్ఫర్మేషన్ మా డిప్యూటీ వార్డెన్స్ కంటిన్యూగా రాత్రి ఒక మేడం అయితే 12 వరకు కూడా ఉన్నారండి నైట్ ఉండి ఒకరి తర్వాత ఒకరు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా గమనించాలి అని మున్సిపాలిటీ వాళ్ళకు కూడా మేము చెప్పదలుచుకున్నామండి. చెప్పాము కూడా ఆల్రెడీ. ఇవి తీసుకోండి. బాగుందండి. పిల్లలకి ఏమి సమస్య లేదు. ఒక డోస్ అయింది. మిగతా డోసులు కూడా మేము ఇక్కడ వేపించేస్తాం. హాలిడేస్ వచ్చినా కూడా మీరు అక్కడ వేయించుకోవాలని వాళ్ళ పేరెంట్స్కి అంతా కూడా ఇన్ఫామ్ చేశామండి ఆల్రెడీ. సో ఇప్పుడేం పిల్లలకి ఇల్ హెల్త్ లేదు. ఎగ్జామ్స్ టైము ఊరికే వాళ్ళు కంగారు పెట్టడం కూడా అది బాగోదని ధైర్యం చెప్పినాము. ఏమి వాళ్ళ పిల్లలు అసలు కేర్ చేయలేదండి. మేమే ఇంకా దాని దగ్గర ఉండి ఇంజెక్షన్ వేయించాలి. ఫ్యూచర్లో రాబోయేటువంటి ఇబ్బందులు వాళ్ళకు అమ్మాయిలందులో ఉండకూడదని ఈ చర్య తీసుకోవడం జరిగింది. నా పేరు మహేశ్వరి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. బీకామ్ సిఏ. పెనుగొండ మా ఊరు. కేఎస్ఎన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హాస్టల్లో మాకు నిన్న నైట్ ఎలుకలు కరిచినాయి. నైట్ పడుకున్నప్పుడు కరిచినాయి. ఎంతమంది దొరికినాయి? 10 మెంబర్స్ ఆర్ 15 మెంబర్స్ సార్. ఎట్లుంది మా ఇప్పుడు ఆరోగ్యం? బాగుంది సార్. హాస్పిటల్ పోయారా? వెళ్ళినాం సార్. మేడం వాళ్ళు పిలుచుకెళ్ళినారు సార్. ఉంటుంది సార్. చిన్నవినే సార్. కొరికిన వాళ్ళు ఉన్నారా? ఇంటికి వెళ్ళిపోయారమ్మా? ఉన్నారు సార్ కాలేజ్లో. ఇడు మంత్రం వడ్డీ ఉందండి.
గవర్నమెంట్ ఆల్మోస్ట్ 1 year అయింది కదా మీరు ఎవరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అప్పుడు ఇష్యూ అయినది ఇదేనా సూపర్ స్పెషాలిటీకి మీకు ఇప్పుడు చెప్పు పైకి వెళ్ళిపోతాయి అవన్నీ పెట్టారు ఎంత దూరం అంటే ఎన్ని దూరం వాటర్ ఒకటి రూమ్స్ ఎన్ని రూమ్లు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని రూమ్లు ఉన్నాయి ఎంతమంది ఉన్నారు ఇక్కడ అటాచ్ అయినా బయట ఉంటున్నాయా ఏమైనా ఉంటే మీకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా నేను క్లియర్ చేస్తాను మెస్ కావాలి సార్ మంచిగా మెస్లో మంచిగా లేదు కావాలి సార్ ఎన్ని రూమ్లు కావాలి ఇంకా మాకు ఇప్పుడు బాగుంటుందా మరి బాగుండటం వాష్రూమ్స్ కూడా మేమే రూమ్స్ కూడా మేమే క్లీన్ చేసుకోవాలి రూమ్స్ కూడా మేమే క్లీన్ చేసుకోవాలా ప్లస్ మళ్ళీ మెనూ దగ్గర అయితే ఏమైనా మాకు నచ్చలేదంటే ఈ మధ్య కొంచెం సాల్వ్ చేసినారు మెనూ చేంజ్ చేస్తున్నారు మెనూ కూడా చేంజ్ చేయలేదు మీరు ప్రిన్సిపల్ దృష్టి తీసుకెళ్లారు ఇవన్నీ వాయిస్ వస్తుంది ఉండండి కొంచెం పురుగులు రావడం వల్ల అప్పటి నుంచి విషయం ఇష్యూ జరుగుతూనే ఉంది మెనూ ప్రకారం మీకు ఫుడ్ పెడుతున్నారా లేదా అంటే మీకు మెనూ ఇచ్చింటారు కదా ఇక్కడ మెనూ ఫాలో కావట్లేదు మీరు అడిగారు ఎప్పుడైనా ప్రిన్సిపల్ ఏమన్నా ప్రిన్సిపల్ గారు లెటర్స్ పెట్టారు మేడం కాదు అయినా కూడా రెస్పాండ్ అవ్వదు వార్డెన్ తీసుకెళ్ళండి అంటారు సార్ కానీ మేము తీసుకెళ్ళాం మేడం ఫుడ్ ఒకటే సమస్య ఉందా ఇంకేమన్నా నైట్ టైం స్టడీ అవర్స్ ఉంటున్నాయా ఎవరు టేక్ కేర్ చేసుకుంటారు ఎంతమంది కూర్చున్నారు స్టడీ అవర్స్కి మెంబర్స్ ఫుడ్ ఎట్లుంటుంది ఏం చెప్పు అవతల అంతా బాగాలేదన్నా బాగుందండి బాగానే ఉందా బాగా చాలా తేడా ఉంటుంది ఏం చెప్పమ్మా వాళ్ళంతా బాగాలేదని చెప్పారు అవతలంతా ఎవరు టీచర్స్ ఎక్కువ కనిపిస్తున్నారా నైట్ టైం ఏం పెట్టినారు నైట్ టైం చట్నీ తప్ప ఇంకేం పెట్టట్లేదు మీకు అంతేనా మెనూలో ఏముంది విద్యాశాఖ మంత్రి ఏమి చిన్న స్టూడెంట్కి ఇబ్బంది పడినా కానీ సార్ ఓట్స్ నిన్న మీ వాళ్ళు ఎవరు ఫుడ్ బాగాలేదని చెప్పేసి వీడియో వైరల్ అయింది కేఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నుంచి దానికోసం వచ్చాను అది లోకేష్ సార్ దగ్గరికి వెళ్ళింది లోకేష్ గారు నన్ను పంపించారు హలో ప్రిన్సిపల్ రమ్మని టైం పడుతుంది సార్
హాస్టల్లో ఉంటుంది. ఎంత కలెక్ట్ చేసుకుంటున్నారు? మా వాళ్ళు రేపు సాయంత్రం కల్లా ఒక క్యాంప్ నెక్స్ట్ వస్తుంది మేడం. కొద్దిగా మీరు మున్సిపల్ డీజీని ఫాలో చేసుకోండి. రేపు ఈవినింగ్ కల్లా నెక్స్ట్ మీరు కాలేజ్ జాయిన్ అయ్యే లోపల ఖచ్చితంగా డబ్బులు కానీ వచ్చేస్తాయి. ఈ ఇయర్ది కానీ వస్తుందమ్మా. పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. మీరు నెక్స్ట్ ఇయర్ కానీ మళ్ళీ వస్తుంది. మీరు దాని గురించి వరీనే కావద్దండి. ఖచ్చితంగా మీ డబ్బులు ఎక్కడా పోవు. ఓకేనా? ఓకేనా? ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కేఎస్ఎన్ డిగ్రీ కాలేజు, అలాగే కేఎస్ఎన్ హాస్టలు, గర్ల్స్ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. గత 4 రోజుల కింద ఇక్కడ ఎలుకలు దూరి 10 మందిని గాయపరిచారని చెప్పేసి మీడియాలోనూ అలాగే కథనాలు రావడం జరిగింది. అలాగే వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో చికిత్స చేయించడం జరిగింది. దానిలో భాగంగానే గత 4 రోజుల నుంచి నేను అనంతపూర్లో లేను, ఈరోజు వచ్చాను కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే 2014-19 టైంలో ఏవైతే బిల్డింగ్స్ కట్టారో అవే బిల్డింగ్స్లోనే అసంతృప్తిగా ఉన్న బిల్డింగ్స్లోనే ఉంటున్నారు. అలాగే ఇక్కడ గత 5 ఏళ్ళే కానీ ఎక్కడే కానీ ఒక చిన్న బిల్డింగ్ డెవలప్మెంట్ కానీ అలాగే ఈ ఫెసిలిటీస్ కానీ ఎక్కడే డెవలప్ చేసిన దాఖలాలు లేవు. ఈరోజు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే దాదాపు 21 బిల్డింగ్స్ కాలేజ్, 21 రూమ్లు కాలేజ్కి అవసరం అని చెప్పడం జరుగుతూ. అలాగే ఏవైతే అసంతృప్తిగా ఉన్నాయో ఇక్కడ బిల్డింగ్లు, ముఖ్యంగా అమ్మాయిలు దాదాపు ఒక రూమ్లో 20 మంది ఉంటున్నాం మేము. ఇబ్బందిగా ఉంది మాకు. ఈ ఏవైతే అసంతృప్తిగా ఉండే బిల్డింగ్స్ కంప్లీట్ చేయమని చెప్పేసి కోరడం జరిగింది. దానిలో భాగంగానే మా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి దృష్టి తీసుకెళ్ళి ఏవైతే ఇక్కడ సమస్యలు ఉన్నాయో వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా విద్యాశాఖ మంత్రులు ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ స్పందించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అనంతపూర్లో ఏదైతే ఈ 4 రోజుల కింద ఇష్యూ జరిగిందో దాని మీద యాక్షన్ కానీ తీసుకుంటాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్కి ఏమి ఇబ్బంది లేకోకుండా చేయడం జరుగుతుందని చెప్పేసి మేము ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థులు ముఖ్యంగా మాకు రూమ్స్ లేవని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో 2014-19లో ఏదైతే మనం కన్స్ట్రక్షన్ చేసామో అలాగే ఉన్నాయి. గత 5 ఏళ్ళలో ఎక్కడే కానీ డెవలప్మెంట్ చేసిన దాఖలాలు లేవు. ఖచ్చితంగా మళ్ళీ మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇవి కానీ కంప్లీట్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా హాస్టల్లో వచ్చిన అక్కడక్కడ ఫుడ్ బాగుండట్లేదు, తర్వాత పురుగులు రావడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దాన్ని కానీ ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకెళ్ళాను నేను. ఖచ్చితంగా వాళ్ళు కానీ ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ సమస్యలు లేకుండా చేస్తారని చెప్పేసి తెలియజేస్తాను జరిగింది. నేను ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. నేను కానీ షడన్ విజిట్స్ వచ్చే నెలలో కానీ ఇక్కడ షడన్ విజిట్స్ ఖచ్చితంగా నాట్ ఓన్లీ కేఎస్ఆర్ స్కూల్, ఎవరి వీక్ ఒక స్కూల్కి విజిట్ చేసి అక్కడ ఏం జరుగుతుందో అసలు విద్యా వ్యవస్థ ఏంటి, ఎందుకంటే మా లోకేష్ గారు చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఫారెన్లో ఉండే విద్యని తీసుకొని డెవలప్ చేయాలని దీంట్లో ఉద్దేశంతో ఉన్నారు. మొన్న మాకు కానీ ఎమ్మెల్యేలు మీటింగ్లో చెప్పడం జరిగింది. రేపొద్దున పేరెంట్స్ వచ్చి మమ్మల్ని ఈ గవర్నమెంట్ కాలేజీల్లో చేర్పించడనే స్టేజ్కి తీసుకొస్తానని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ వైపు మేము వెళ్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. కాకపోతే ఇటు సైడ్ ఒకటి కాంపౌండ్ వాల్ లేదని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అది కానీ తొందరలోనే పూర్తి చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం అర్బన్ గౌరవ శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా కళాశాలలో చాలా ఇబ్బందికర పరిస్థితులలో ఇక్కడ హాస్టల్ భవనము అసంపూర్తిగా ఉన్నది చూసి వెంటనే నిధులు మంజూరు చేయాల్సిందిగా కలెక్టర్ గారిని కోరిన తర్వాత డిఎంఎఫ్ ద్వారా 50 లక్షల నిధులు విడుదల చేయడం, అది వెంటనే ఇక్కడ పనులు ప్రారంభం చేసుకొని ఈరోజు వీళ్ళందరికీ కూడా మంచి సౌకర్యం కల్పించే దిశగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం, అందులో నేను కూడా పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తాం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ప్రత్యేకమైనటువంటి చొరవతోటి విద్యార్థులకు ఎటువంటి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మొదటి విడతగా అంటే మొదటి ప్రణాళికలో అంటే మొట్టమొదటి ప్రయారిటీని తీసుకొని వాటన్నిటిని కూడా సమకూర్చేటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది.
ఈరోజు అన్ని ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, వాళ్ళకి మంచి నాణ్యమైనటువంటి భోజనంతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి విద్యా సంబంధించినటువంటి కిట్లు కానీ, లేదంటే పుస్తకాలు కానీ, వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని కూడా తీర్చేటువంటి ఒక ప్రయత్నాన్ని నారా లోకేష్ గారు చేపట్టి నిన్ననే చూసాం. మనం 10th క్లాస్ రిజల్ట్స్లో కూడా రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 82% పైచీలకు 10th క్లాస్ రిజల్ట్స్ తీసుకొచ్చారంటే ఇది ఖచ్చితంగా నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ప్రణాళికలో భాగంగా అని చెప్పి మేము భావిస్తున్నాము. ఈరోజు అందరం కూడా ఒకటే మేము చూస్తున్నాం, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలి, తద్వారానే సమాజం బాగుపడుతున్నటువంటి ఆలోచనతో లోకేష్ గారు మొట్టమొదటి ప్రయారిటీని విద్యాశాఖ మంత్రిగా ఆయన ఈ యొక్క పదవి స్వీకరించినప్పటి నుంచి కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. అదేవిధంగా పేరెంట్స్ మీట్ పెట్టి పేరెంట్స్ని, అదేవిధంగా టీచర్స్ని కోఆర్డినేట్ చేస్తూ ఎలాంటి విషయాల్లో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి విషయాల్లో టీచర్స్కి సలహాలు ఇవ్వాలి, పిల్లలు స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత లేకపోతే కాలేజీ వెళ్ళిన తర్వాత ఎలాంటి పనులు చేసుకోవాలి, ఇంటికాడ ఏ విధంగా చదువుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆ పేరెంట్స్ మీట్లో చక్కగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వినూత్నమైనటువంటి పందాలు కొనసాగుతున్నటువంటి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టి మంచి ఒక నాణ్యమైనటువంటి విద్యను ఇస్తున్నటువంటి ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క కళాశాలలో ఇంకా బ్యాలెన్స్ డైనింగ్ హాల్ మిగిలింది. డైనింగ్ హాల్ కూడా డిఎంఎఫ్ ద్వారా 30 లక్షల రూపాయల నిధులు మంజూరైనాయి. అది కూడా పనులు ప్రారంభం చేసి వీళ్ళందరికీ కూడా ఒక అనుకూలమైనటువంటి మంచి వాతావరణంలో పిల్లలు చదువుకోవడానికి అన్ని రకాల సహాయ సదుపాయాలు అందించాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కాలేజ్ హాస్టల్ భవనం దాదాపు 50 లక్షల రూపాయలతో ఈరోజు గౌరవ ఎంపీ గారు అంబికా లక్ష్మీనారాయణ గారు, అలాగే పార్టీ అధ్యక్షులు పూల నాగరాజు గారు, మా తెలుగుదేశం నాయకులు తర్వాత ఇక్కడ వచ్చి ప్రారంభించడం జరిగింది. ఖచ్చితంగా సంవత్సరం కింద గత సంవత్సరంలో ఏప్రిల్ 28వ తేదీ ఈ కాలేజ్కి విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసినప్పుడు అక్కడ ఆ రోజు అన్ని అసంతృప్తిగా బిల్డింగ్లు ఉన్నాయి, అసంపూర్తిగా బిల్డింగ్లు ఇక్కడ ఉండడం జరిగింది. ఆ రోజు పిల్లలతో మాట్లాడిన తర్వాత మాకు సౌకర్యాలు సరిగా లేవు, గత ప్రభుత్వం మేము పట్టించుకోలేదు, మీరు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మాకు న్యాయం చేస్తారనే ఆశ ఉంది అని చెప్పేసి దృష్టికి తీసుకెళ్తే నేను మినిస్టర్ గారు లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారితో చెప్పించి దాదాపు 50 లక్షల రూపాయలు డిఎంఎఫ్ ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. గత 16 సంవత్సరాల నుంచి ఈ బిల్డింగ్స్ అసంపూర్తిగా ఉండడం జరిగింది. దానిలో భాగంగా సంవత్సరం కాలంలోనే ఈరోజు కన్స్ట్రక్షన్ చేయించి దాదాపు 100 మంది విద్యార్థులకు పైగా ఇక్కడ జాయిన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అంటే గతంలో కన్నా ఇంకో 100 మంది ఎక్కువ పెరగడం జరుగుతుంది. అంటే తెలుగుదేశం ప్రభుత్వం కమిట్మెంట్ ఉండే ప్రభుత్వం. మా విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఏ చిన్న అవసరం ఉన్నా కానీ నా దృష్టికి తీసుకొని రండి, నేను చేసి పెడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే తీసుకొచ్చి ఈరోజు అనంతపురం కేఎస్ఎన్ మహిళా కళాశాలలో దాదాపు 16 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే బిల్డింగ్ పూర్తి చేయడం జరిగింది. ఇవే కాకుండా ముఖ్యంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మీరు చూశారు, ఫస్ట్ 5 సంతకాలు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు డిఐసి మీద సంతకం పెట్టడం జరిగింది. దాదాపు 16,347 ఉద్యోగాలు, టీచర్స్ ఉద్యోగాలు కేవలం సంవత్సరంన్నర కాలంలో ఫిలప్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరంలో దాదాపు 10,060 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే మా ముఖ్యమంత్రి వర్యులు అయితే ఏమి, అలాగే మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఏమి, అంటే ఒక కమిట్మెంట్ ఉండే నాయకులు దాదాపు అంటే 20 లక్షలు పైగా ఉద్యోగాలు తీసుకొని రావాలని రూపకల్పన జరుగుతోంది. మీకు తెలుసు 2014-19లో కియా పరిశ్రమను తీసుకొచ్చి నిరుద్యోగ యువత దాదాపు 50,000 మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు అనంతపురం జిల్లాలో కల్పించడం జరుగుతూ ఉంది. అంటే ప్రతి కోణాన్ని, ప్రతి పెట్టుబడితో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా స్టూడెంట్స్కి బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మా విద్యాశాఖ మంత్రి చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మా అనంతపురం అర్బన్ నియోజకవర్గాల తరఫున నారా లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయిన తర్వాత ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థలో పెను మార్పులు వస్తున్నాయి. చాలా సంతోషం. ఈ ఏఎస్ఎస్ మహిళా కళాశాలకు ఈరోజు మరి గౌరవ ఎమ్మెల్యే గారు, మరి ఎంపీ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి బాలలపైన ఉన్న వాళ్ళ అభిమానాన్ని మరొకసారి చాటుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరి ముఖ్యంగా లోకేష్ గారు ఒకటే ఆలోచన చేస్తున్నారు, అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన మైనార్టీ పిల్లలు బాగా చదివి ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చేది విద్యా వ్యవస్థ అనే ప్రగాఢంగా నమ్ముతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విద్యా బడ్జెట్లో కూడా దాదాపు సుమారుగా 30,000 కోట్ల రూపాయలు ఈరోజు
కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏమి గతంలో వైసీపీ ప్రభుత్వం నాడు నేడు అనే కార్యక్రమాన్ని ఈరోజు జరుగుతున్న విద్యలో మార్పుని ప్రజలు గమనిస్తున్నారు. విద్యార్థులు కూడా ఇప్పుడే మన లోకేష్ బాబు గారికి అందరూ కూడా గట్టిగా థ్యాంక్స్ చెప్పారు, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి. ఇది ఒక మంచి తార్కాణమని ఈ సభగా నేను తెలియజేస్తాను. ఇక్కడ విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, తదితర పెద్దలకందరికీ కూడా నా నమస్కారాలు. ఈ కాలేజీ ఒక ప్రెస్టీజియస్ కాలేజ్. యాక్చువల్గా ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ ఉమెన్ కాలేజ్ అండ్ అనంతపూర్ పట్టణంలో ఉంది. వసతి గృహము ఇన్సైడ్ ఉంది, హాస్టల్ ఇన్సైడ్ స్టూడెంట్ మెయింటైన్డ్ హాస్టల్ ఇది. సో పేరెంట్స్ ఇక్కడ చుట్టుపక్కల అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫ్రమ్ చిత్తూరు నుంచి అటు మడకసిర అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది పిల్లలు. హాస్టల్లో ప్యూర్గా ఇక్కడ సేఫ్ అండ్ సెక్యూర్గా పిల్లలు ఉంటారనేటువంటి ధీమాతో తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి చేర్పించడం జరుగుతుంది. సో వారి యొక్క భద్రత బాధ్యత కంపల్సరీగా కాలేజు వాళ్ళు, తర్వాత మిగతా అక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా వారి యొక్క బాధ్యత తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అది నేను జాయిన్ అయిన తర్వాత మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వచ్చి చూసిన వెంటనే ఇక్కడ ఇన్కంప్లీట్ రూమ్స్ ఉన్నాయి. అంటే 4 క్వాడ్రాంగిల్ ఉందండి ఇక్కడ. ఆ క్వాడ్రాంగిల్లో 2 వైపులా మనకి ఇన్కంప్లీట్ రూమ్స్, 2 హాల్స్ ఉన్నాయన్నమాట. సో దానివల్ల పిల్లలు చాలా ఇబ్బంది, ఒక్కొక్క రూమ్లో ఎక్కువగా నంబర్ క్రిక్కిరిసి ఉండడం వల్ల వాళ్ళు అనేక ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని గమనించి సార్ వాళ్ళని అడిగిన వెంటనే మనకి ఇక్కడ డిఎంఎఫ్టీ ఫండ్స్, డిస్ట్రిక్ట్ మినరల్ ట్రస్ట్ ఫౌండేషన్ ట్రస్ట్ వాళ్ళు మనకు 50 lakhs ఇవ్వడం వలన ఆ ఇన్కంప్లీట్ రూమ్స్ గతంలో 16 ఏళ్ళుగా ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి రూమ్స్ పూర్తి చేయడం జరిగింది. దాని వలన పిల్లలకి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఇంకా ఎక్కువ మంది 100 నెంబర్కి మేము అకామిడేట్ చేసేదానికి అవకాశం ఉంది. అలాగే మెస్ హాల్ కూడా రెనోవేషన్కి సార్ గారు ఇప్పుడే చెప్పారు. సో దానివల్ల ఇంకా కూడా మాడ్యులర్ కిచెన్ చేస్తామని చెప్పారు. సో దానివల్ల ఇంకా పిల్లలు మంచి వసతితో ఇక్కడ ఉండడం జరుగుతుంది. అలాగే మా స్టూడెంట్స్ యొక్క ప్రత్యేకత ఏమి అంటే ముఖ్యంగా అకాడమిక్స్లో చాలా బాగున్నారు పిల్లలు, బాగా చదువుకుంటారు. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, పేరెంట్స్ చదువులు తక్కువ ఉంటాయి, వాళ్ళకి ఏమీ తెలియదు. మా మీద బాధ్యత వదిలి ఇక్కడ వదిలిపెట్టి పోతారనమాట. సో వారి యొక్క రక్షణ కోసము, వారి యొక్క భద్రత, తర్వాత వారి యొక్క సౌకర్యం కోసము మనము ఇక్కడ ఈ హాస్టల్స్ ఉన్నాయి. ఇంకనూ కూడా ఈ హాస్టల్స్ ఇంకా ఒక బ్లాక్ కట్టినా కూడా మనకు అకామిడేషన్ అంటే బీకామ్, BA, BSc కోర్సెస్ ఉన్నాయండి. మాకు 15 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ 15 ప్రోగ్రామ్స్లో కూడా ఇప్పటికీ సీట్లు కోసం బాగా డిమాండ్ ఉంది. అంటే మనకు 190 నెంబరు పైన బీకామ్లో ఉంటే ఇంకా కూడా ఒక 90 నెంబర్కు ఇంకా మాకు అకామిడేషను కావాలి. అట్లనే హాస్టల్ వసతి, ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళ హాస్టల్ వసతి అడుగుతున్నారు సార్. సో దానికని మనకు ఇక్కడ లేకపోవడం వల్ల పక్కన బయట ప్రైవేట్ హాస్టల్స్లో వాళ్ళు స్టే చేయడము, సెక్యూరిటీ ఉండదు. బయట నుంచి రోజు కాలేజీకి రావాలా పోవాలి. ఇటువైపు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఇటువైపు RTO ఆఫీస్ ఉంది. సో టీనేజ్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఈ సమస్యకు ఇక్కడ బాగా మంచి పరిష్కారం ఇప్పుడుకైతే ప్రస్తుతానికి వచ్చింది. ఇంకనూ కూడా మాకు కావాల్సినటువంటి సౌకర్యాలు కావాలి సార్ పిల్లలకి. ఆ సౌకర్యాల కంటే అత్యవసరమైనటువంటి విషయాలు ఉన్నాయి అక్కడ. అవి కూడా తమరు దృష్టి ఉంచి వాటిని కూడా చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మన సీఎం గారికి, నారా లోకేష్ గారికి నా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ ఆల్ ద వే అండ్ వెల్కమ్ టు యూ ఫర్ దిస్ ఓపెనింగ్ సెరమనీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులైన ఎంపీ, ఎమ్మెల్యే గారికి నా యొక్క నమస్కారాలు. ముందుగా నేను చెప్పడం ఏమంటే మా హాస్టల్ ముందు దానికి ఇప్పటికీ చాలా బాగుంది. మేము ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. కానీ మా జూనియర్స్ వచ్చే వాళ్ళందరికీ కూడా మంచిగా ఉండాలని చెప్పి మా ప్రిన్సిపల్ మేడం, ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో, వీళ్ళతో మాట్లాడి మా యొక్క అకామిడేషన్ని ఇంకా మంచిగా చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు విచ్చేసిన అందరికీ వెల్కమ్. మరి రూమ్స్ మాకు ముందు బాగుండేటివి కాదు, వాటర్ ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం అవన్నీ కూడా ఉండేటివి. ఇప్పుడు చాలా బాగున్నాయి. ఈ బాగుండడానికి గల కారణం ఎమ్మెల్యే, ఎంపీ గారు, నారా లోకేష్ సార్ గారు వీళ్ళందరూ హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ముందుగా నారా లోకేష్ సార్ గారికి, సీఎం సార్ గారికి, ఎమ్మెల్యే, ఎంపీ సార్ వాళ్ళ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ నారా లోకేష్ సార్. నా పేరు టీ బేబీ. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ KSN గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా లోకేష్ సార్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. మాకు హాస్టల్స్ రూమ్స్
హాస్టల్ రూమ్స్ కంప్లీట్ చేశారు సార్, మీకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. కానీ మేము దూర ప్రాంతం నుంచి వేరే వేరే ప్రదేశాల నుంచి పిల్లలు మా హాస్టల్ నుంచి వచ్చినాం సార్. అలాగే మాకు ఈ రూమ్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, మాకు బీకామ్ వాళ్ళకి మాకు రూమ్స్ లేవు సార్. అలాగే మాకు ఈ రూమ్స్ ప్రొవైడ్ చేయాలని మేము మిమ్మల్ని కోరుచున్నాం సార్. గత 1 year ముందు ఎమ్మెల్యే సార్ వచ్చి మా గురించి అంతా కూడా కనుక్కొని పరిశీలించారు. అలాగే కొన్ని రోజుల నుంచి కన్స్ట్రక్షన్ పెండింగ్ ఉంటే అది కూడా కంప్లీట్ చేశారు సార్. నారా లోకేష్ సార్కి, ఎమ్మెల్యే సార్కి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. అలాగే మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మరి ఇంకా కొంచెం అవకాశం ఇవ్వాలని కోరుచున్నాం సార్. అలాగే మాకి బీకామ్ స్టూడెంట్స్కి క్లాస్ రూమ్స్ ఇవ్వాలని కోరుచుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే సార్కి, నారా లోకేష్ సార్కి, చంద్రబాబు సార్కి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.